ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో తబ్లిక్ ఇస్తిమా సంస్థ 7,000 మందితో సమావేశం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ నెల 14-15 తిరుపతిలో జరిగే ముస్లిం మతపరమైన సమావేశానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిషేధిత ముస్లిం సంస్థే మతపరమైన సమావేశం నిర్వహించడం హిందూ ధర్మ పరిరక్షణ సమితి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తప్పుపడుతున్నారు. అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రెవ్వరం అందిస్తారు. ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇస్తమా నిషేధిత సంస్థ సమావేశం ఏర్పాటు చేయడాన్ని హిందూ సంస్థలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇస్తమా ముస్లిం సంస్థ సదస్సు నిర్వహించడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణాలు ఏంటి? ఇది తిరుపతి అనేది ఇది కోట్లాది మంది హిందూ మనోభావాలకి, కోట్లాది మంది హిందువుల ఆధ్యాత్మిక నిలయం, పుణ్యక్షేత్రం తిరుపతి. ఇంత పుణ్యక్షేత్రం కాబట్టే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ తిరుపతి పుణ్యక్షేత్రంలో మాత్రమే వారు చదివారు, దాన్ని ప్రవేశపెట్టారు. అంత గొప్ప క్షేత్రం ఇది. అటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఈ జమాతే ఇస్తమా అనేటువంటి తీవ్రవాద సంస్థ, ఈ జమాతే ఇస్తమా అనేటువంటి ఏదైతే ఉన్నదో ఈ జమాతే ఈ ఇస్తమా దీని తాలూకు పూర్వ సంస్థల్ని అందరినీ కూడా ఇతర దేశాల్లో, ముఖ్యంగా ముస్లిం దేశాల్లోనే నిషేధించబడిన సంస్థ. ఇది గేట్వే ఆఫ్ టెర్రరిజం, టెర్రరిజానికి ముఖద్వారం అని ఆ గల్ఫ్ దేశాలే దీన్ని ఖండించి నిషేధించాయి. అటువంటి నిషేధించబడినటువంటి సంస్థ సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే సంస్థ, టెర్రరిజాన్ని ప్రోత్సహించే సంస్థ అని ముస్లిం దేశాలే రద్దుపరిస్తే ఏమిటండి దారుణం? దయచేసి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ దగ్గర రానట్టుగా ఉన్నది ఈ సమాచారం, ముఖ్యమంత్రి గారు మీ దగ్గర సమాచారం రానట్టుగా ఉన్నది, ఈ తిరుపతి పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడండి. రేపు 23వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఇప్పటికే రాయచోటి, ధర్మవరం అనేక ప్రాంతాల్లో ఈ ముస్లిం తీవ్రవాదం బయటపడింది. వీళ్ళొచ్చి ఈ జమాతే ఇస్తమా వాళ్ళు రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు చేస్తారు, యువతను రెచ్చగొడతారు. మా దేవుడే దేవుడు, అల్లా మాత్రమే దేవుడు తప్ప మిగతా ఎవరు దేవుళ్ళు లేరని మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పాదం దగ్గర నిలబడి వీళ్ళు రెచ్చగొట్టి మాట్లాడతారు. ఇలాంటి యువత రెచ్చిపోయి రేపు జరగకుండా సంఘటనలు బ్రహ్మోత్సవాల సమయంలో కానీ, తిరుపతిలో కాదు, మేము చంద్రగిరి ప్రెమిసెస్ లో నిర్వహించుకుంటున్నాము, ఇక్కడ కూడా ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు అంటున్నారు వాళ్ళు. తిరుపతి, ఏడుకొండల పరిసర ప్రాంతాలన్నీ పుణ్యక్షేత్రాలే. చంద్రగిరి కానివ్వండి, అక్కడ కూడా శ్రీవారి మెట్లు, పాత మెట్ల నుంచి స్వామివారి మనం వెళ్తాం. శ్రీకృష్ణదేవరాయలు దగ్గరుండి పరిపాలన చేసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదాలు పంపిస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడే, శ్రీనివాస మంగాపురం. అంటే మీకు మీరే నిర్ణయాలు చేసేస్తే రేపు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి మీరు ఎక్కడికో పోతారు, రేపు ప్రభుత్వాలు మారిపోతాయి. ఈ బాంబులు దాడి ప్రజాస్వామ్య దేశంలో ఒక మతాన్ని కించిపరుస్తూ నిషేధించాలని చెప్పి వాళ్ళ సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడం ఎంతవరకు సబబు? మేము ముస్లిం మతానికి మేము వ్యతిరేకం కాదు, మేము ముస్లింలకి వ్యతిరేకం కాదు, ఏ మతానికి మేము వ్యతిరేకం కాదండి. కానీ టెర్రరిజానికి వ్యతిరేకం. మేము తీవ్రవాదులు అందరూ ముస్లింలే మేము అనడంలే, కానీ తీవ్రవాదులు అందరూ ముస్లింలే. మీరు ఎక్కడ ఏ మూలాలు చూడండి. కాబట్టి మేము మతాలకు వ్యతిరేకం కాదు, మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా ధర్మాన్ని కూడా మీరు గౌరవించండి. మా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని మీరెందుకు గౌరవించరు? మీ మతాన్ని మేము గౌరవించేటప్పుడు మీ మక్కాకు వస్తున్నామా సభ పెట్టడానికి? మీ జెరూసలేంకి మేము వస్తున్నామా మా వెంకటేశ్వర కళ్యాణం చేయడానికి? మరి మీరెందుకు మా తిరుపతి వస్తున్నారు? దయచేసి ఒక సనాతనవాదిగా, ఒక సనాతన ధర్మాన్ని రక్షించే మహానుభావుడిగా పవన్ కళ్యాణ్ గారిని మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి నా కులదైవం అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దయచేసి మీరు గమనించండి, ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడండి. ఇక్కడ రెచ్చగొట్టేటటువంటి ఇతర మతాలకి వీళ్ళని సభలకు అనుమతి ఇవ్వద్దని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఒకవైపు బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి, మరోవైపు ముస్లిమ్స్ సమావేశం నిర్వహించుకుంటున్నారు, మరో పక్క క్రిస్టియన్ సమావేశం నిర్వహించుకుంటారు. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ప్రధానంగా భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఎప్పుడైతే ఇక్కడ ప్రకటింపబడిందో అప్పుడు అన్ని చోట్లలో అన్ని మతాల వారి యొక్క కార్యక్రమాలు అనేటువంటి జరుగుతుంది. ప్రత్యేకంగా తిరుపతిలో మనం ఎందుకు ఈ ఒక కార్యక్రమాన్ని అడ్డుకోవాలి లేదా దానికి అనుమతి ఇవ్వకూడదని చెప్తున్నామంటే, ఇది ఆల్రెడీ నిషేధిత సంస్థ. ఇది తబ్లీగే జమాత్ అనేటువంటిది 1926లో ఏదైతే ప్రారంభమైందో దాని తర్వాత 6 దేశాలు దీన్ని నిషేధం విధించింది. కశ్మీర్లో కూడా సెప్టెంబర్ 5-6 తేదీన ఈ ఒక కార్యక్రమం పెడతాము అని చెప్పేసి పర్మిషన్ అడిగితే సెక్యూరిటీ రీజన్స్ చెప్పి అక్కడ కూడా క్యాన్సిల్ చేశారు. అందువల్ల హిందూ సమాజం యొక్క రక్షణ, ఇక్కడ ధార్మికత, పవిత్రతని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మనము దీన్ని అనుమతించకూడదని చెప్తున్నాము. ఇంకొక
పాయింట్ ఇక్కడ మనం చాలా గమనించాలి. మక్కా మదీనా అనేటువంటిది వాళ్ళకి చాలా పవిత్రంగా వాళ్ళు భావిస్తారు. అక్కడ హిందువులకి ఎంట్రీనే లేదు, మీరు అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు. అలా ఉన్నప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం అనేటువంటి తిరుపతిలో మీరు ఎలా వచ్చి ఈ ఒక సభ నిర్వహిస్తారని మేము అడుగుతున్నాం. ప్రధానంగా అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో ముస్లింలకు సమావేశాలు నిర్వహించుకోవచ్చు, కానీ తన నిషేధిత సంస్థల మీద ప్రభుత్వం నిఘా ఉంచి వాటికి అనుమతి ఇవ్వకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినట్లయితే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకం ఉండదని చెప్పేసి విశ్వ హిందూ సంస్థలన్నీ కూడా ఆక్షేపిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే మంచిదని చెప్పి సూచిస్తున్నారు. వీడియో రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.